మా డిమాండ్స్ ఏమన్నంటే మొన్న వరకు అయితే 9 రోజుల నిరాహార దీక్ష చేసిండు మోతిలాల్ నాయక్. దాని సందర్భంగా గ్రూప్ 1, 2, 3 ఈ పోస్టులు పెంచడంతో పాటు మిగతా డిఎస్సి పోస్టులు కూడా పెంచి మళ్ళీ జాబ్ క్యాలెండర్లు అతి త్వరలోనే మా నిరుద్యోగులకు అందించాలని కోరుతూ మళ్ళీ ఇక్కడ వచ్చిన చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు శాంతియుతంగా కూడా నిరాహార దీక్ష లాంటిది కానీ లేక మామూలుగా స్ట్రైక్లు లాంటిది కానీ చేయనిస్తలేరు. ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ చేసి పడేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా గవర్నమెంట్కి, మీరు చేసేది ఏదైనా సరే నిరుద్యోగులకు మాత్రం అన్యాయం చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగుల కోసము. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం నిరుద్యోగులు పోరాడి తెచ్చుకున్నారు. తెలంగాణను ఎలా పోరాడి తెచ్చుకున్నామో అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పోరాడి తెచ్చుకున్నాము. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే డిమాండు, ఇవన్నీ మేము చేస్తున్న డిమాండ్లన్నీ అతి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మీరు అతి త్వరలోనే దిగి వచ్చి మా డిమాండ్లను నెరవేరాలని కోరుతూ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ లాఠీ చార్జీలు లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. అవి కూడా అతి త్వరలోనే ఈ పోలీస్ వ్యవస్థ నుంచి మానిపియాలని, మళ్ళీ ఈ కేసుల ద్వారా కూడా చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ త్వరలోనే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ జాబ్ వచ్చిన తర్వాత ఈ కేసులతోటి భయపడుతున్నారు చాలామంది. వాళ్ళ హక్కులు పోరాడుతున్నారు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలంటే అతి త్వరలోనే వాళ్ళపైన ఎలాంటి కేసు లేకుండా తెలపాలని కోరుతూ వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. అతి త్వరలోనే మాకు మేము చేస్తున్న డిమాండ్లన్నీ దాంతోపాటు న్యాయం జరగాలని, నిరుద్యోగులకు అతి త్వరలో న్యాయం జరగాలని కోరుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున ధర్నానైతే చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా స్పందించాలి. ఎందుకంటే మేము 2013 తర్వాత తెలంగాణని ఏపీ నుంచి కొట్లాడి తెచ్చుకున్నాము. చాలా అంటే చాలా కొట్లాడి తెచ్చుకున్నాము. ఉద్యమకారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా మన శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి తెలంగాణ నుంచి ఇప్పుడు మనకు ఆ గౌరవం కూడా దొరకకపోతే నిరుద్యోగులకు తెలంగాణ తెచ్చి కూడా లాభం ఏంటి? అదే డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ గవర్నమెంటు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా గవర్నమెంట్కి, నిరుద్యోగులకు మాత్రము ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ డిమాండ్ ఏదో చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్లన్నీ అతి త్వరలో నెరవేరాలి. లేకపోతే మాత్రం ఈ మా ధర్నాలు చలో ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళాల్సి కూడా వస్తుంది.